హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ రవ్వ లడ్డు. ఇది ఎలా చేయాలో చూద్దాం. రవ్వ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొంబాయి రవ్వ 150 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, ఎండు ద్రాక్ష 2 టీ స్పూన్లు, జీడిపప్పు 1 టేబుల్ స్పూను, కొబ్బరి పొడి 50 గ్రాములు, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక అందులో జీడిపప్పు, ద్రాక్ష 2 వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేరే కప్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో బొంబాయి రవ్వ కూడా వేసుకొని మొత్తం నెయ్యి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే యాలకుల పొడిని కూడా వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేగించుకోవాలి. వేయించుకున్న బొంబాయి రవ్వని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. బెల్లం పాకం కోసం వేరొక కడాయిలో సన్నగా తరిగిన బెల్లం వేసుకొని అందులో కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి. బాగా తెల్లుతున్న బెల్లం పాకాన్ని బొంబాయి రవ్వలోకి మార్చుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలా బొంబాయి రవ్వని కలుపుకోవాలి. బొంబాయి రవ్వని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతే, టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. ఈ దీపావళికి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.